ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన బయలుదేరి నందినగర్లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్కు వెళ్ళిన తర్వాత మళ్ళీ నందినగర్ నివాసానికి వెళ్ళనున్నారు. నందినగర్ నివాసంలో 3 గంటల నుంచి సిట్ అధికారులు కేసీఆర్ను విచారించనున్నారు. అయితే విచారణకు సంబంధించి కేసీఆర్ మళ్ళీ రెండోసారి నోటీసులు ఇవ్వడం పట్ల కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిట్ అధికారికి 6 పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో కొన్ని అభ్యంతరాలు తెలిపారు. 65 ఏళ్ళు పైబడిన వారికి ఇంట్లోనే తన నివాసంలోనే విచారణ చేయాలనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కావచ్చు, గతంలో ఉన్నటువంటి చట్టంలో నిబంధనలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే నందినగర్లో తాను ఉండటం లేదని ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నట్లు అక్కడికే వచ్చి విచారణ చేయాలని మొదలు కేసీఆర్ తెలిపారు. సిట్ను కోరారు. అయితే సిట్ అందుకు తిరస్కరించింది. సిట్టు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో విచారించడానికి సిట్టు ఒప్పుకోలేదు. నందినగర్ నివాసంలోనే చేయడానికి సుముఖంగా ఉండడంతో ఎట్టకేలకు కేసీఆర్ మీరు గౌరవించకపోయినా, చట్టాన్ని మీరు గౌరవించకపోయినా కానీ నేను గౌరవిస్తాను అంటూ ఏదైతే సిట్ అధికారులకు లేఖ రాశారో ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఆ లేఖలలో చెప్పిన విధంగానే సిట్ నందినగర్ నివాసంలోనే విచారణకైతే అందుబాటులో ఉంటానని కేసీఆర్ ప్రకటించారు. చెప్పినట్లుగానే ఈరోజు నందినగర్ నివాసానికి చేరుకున్నారు. మొదలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్కు కేసీఆర్ వెళ్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఈ అపవాదు పోవాలని ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూ కేసీఆర్ మీద, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 10 ఏళ్ళు పరిపాలించినటువంటి నాయకుడి మీద ఈ అపవాదు పోవాలనే ఉద్దేశంతో గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఆ దిష్టి తీసిన అనంతరం కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలకు, ఆందోళనలకు బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో దాదాపు అన్ని గ్రామాల్లో దాదాపు 12,000 గ్రామాల్లో ఈరోజు నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ గ్రామశాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ, అట్లాగే మండల శాఖ, వీటన్నిటి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నిరసనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు విచారణ ప్రారంభంగా అవుతుంది. ఇటు పోలీసులు కూడా, సిట్ అధికారులు పోలీసులు కావచ్చు నందినగర్ నివాసం వద్ద అయితే భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కేసీఆర్ను విచారించే నేపథ్యంలో సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వీసీ సజ్జనార్, హైదరాబాద్ కమిషనర్గా ఉన్నటువంటి వీసీ సజ్జనార్ సిట్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి నిన్న ఒక సమీక్ష సమావేశం కూడా జరిగింది. ఏ అంశాల మీద విచారణ చేయాలి, ఇప్పటివరకు విచారణ జరిగిన ఎవరైతే రాజకీయ నాయకులు కావచ్చు, అట్లాగే అధికారులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్లో కేసీఆర్ గురించి వాళ్ళు ఏం చెప్పారు, కేసీఆర్ని ఏ క్వశ్చన్లు అడగాలి, ఏ క్వశ్చన్ల మీద విచారణ చేయాలనే అంశాల మీద నిన్న సిట్ అధికారులతో సజ్జనార్ అయితే సమీక్ష సమావేశం నిర్వహించారు. మరోవైపు అటు తెలంగాణ భవన్ వద్ద, అట్లాగే నందినగర్ కేసీఆర్ నివాసం వద్ద కూడా భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అటు నందినగర్లో కావచ్చు, తెలంగాణ భవన్ల వద్ద కావచ్చు భారీ భద్రతా బలగాలు మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి సిట్ విచారణ సందర్భంగా మరోవైపు మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు ప్రక్రియ నడుస్తూ ఉంటే, ఇప్పుడు సిట్ విచారణ సందర్భంగా కేసీఆర్ విచారించడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఆందోళనలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి.